నిజామాబాద్లో దారుణం జరిగింది. బాసర రైల్వే స్టేషన్లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతుంది చక్రవర్తుల నందిత. ప్రైవేట్ కాలేజీలో సూరారాం శ్రీకాంత్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లితో ఒకటవుదామనుకున్నారు. అంతలోనే విగత జీవులుగా ఎందుకు మారారు? ఇద్దరు ఇళ్లలో తెలియకుండా ఇన్నాళ్ళు ప్రేమించుకున్నారు. అయితే పిల్లల మరణ వార్తతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చనిపోయారా, చంపేశారా? అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లో లవర్ల డెడ్ బాడీతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. బాసర రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. కలిసి జీవించాలనుకున్నారు, కానీ మధ్యలోనే వారి ప్రాణాలు విడిచారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ నందితలు బాసర రైల్వే స్టేషన్లో మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చక్రవర్తుల నందిత బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతుంది. బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్న నందిత ప్రేమ వ్యవహారంలోనే పూర్తిగా శ్రీకాంత్తో మునిగిపోయిందని తెలుస్తుంది. మనం కూడా చూసుకోవచ్చు. శ్రీకాంత్ విశ్వభారతి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తూనే తను బీఎడ్ పూర్తి చేశాడు. ఉద్యోగం వస్తుంది తనకు ఎలాగైనా అని చెప్పి రాత్రి పగలు చదువుతూ తను పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాడని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. దీనికి అందరికీ సంబంధించి చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటన పూర్తిగా అందరినీ కలిసివేసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ పిల్లలు మంచిగా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారు అనుకునే సమయంలో మా పిల్లలు ఇద్దరు మృతి చెందడం చాలా బాధాకరం అని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాసర రైల్వే స్టేషన్ పరిధిలో ఏదైతే శ్రీకాంత్ నందితలు మృతి చెందిన అంశాన్ని చూసుకుంటే వారిద్దరు కూడా నాగర్సోల్ నర్సాపూర్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారికి సంబంధించి ఆత్మహత్యకు పాల్పడుతున్న క్రమంలో దానికి సంబంధించిన పైలట్లు ఇద్దరు కూడా చూసిన ఐ విట్నెస్ ప్రకారం, ఎందుకంటే వారిద్దరు కూడా దానికి సంబంధించి ట్రైన్ ముందుకు వచ్చినప్పుడే ఇద్దరు కూడా ఒక్కసారి ట్రైన్ ముందర దుంకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకు చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు ఏదైతే వారే పైలట్లు కావడంతో పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి అయితే పూర్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు ప్రేమించుకున్నారు, చివరికి కలిసి జీవించాలనుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారో లేదో అనే క్రమంలో కూడా వారు ఆత్మహత్య చేసుకున్నట్లు మనం అనుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఎక్కడ కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. తల్లిదండ్రులకు ఏ విషయంలో కూడా దీనికి అంతటికి కూడా తెలియదు అని మనం చెప్తున్నారు వారి తల్లిదండ్రులు. ఇది నందిత తండ్రి మాత్రం రోజువారీగా కూతుర్ని నిశిత డిగ్రీ కాలేజీలో దింపేసి రావడం, సాయంత్రం కాగానే తీసుకెళ్లడం తన వంతుగా బాధ్యతగా రోజువారీ వృత్తిలో భాగంగా తను తీసుకెళ్తూ వస్తుండే క్రమంలో కూడా ఎప్పుడు కూడా మా కూతురు నేను ప్రేమిస్తున్నాను కానీ అనే అంశాన్ని కూడా మాకు ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు తండ్రితో పాటు ఏ విషయమైనా సరే తల్లిదండ్రులకు చెప్పుకునేది. అదే కోణంలో కూడా ఈ ఘటనకు సంబంధించి కూడా నందిత ఎక్కడ కూడా ఈ అంశాన్ని ప్రస్తావన రాలేదు. బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతుంది నందిత. రోజువారీ నేను దింపేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా ఇలాంటి అంశాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. అసలు ఎందుకు ఈ చేసుకుందా అనే కోణంలో కూడా పోలీసులకు మేము వివరించాం. అసలు పూర్తి స్థాయిలో నందిత ఈ ఆత్మహత్య, ఎందుకంటే నందిత శ్రీకాంత్లు బాసర రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా రెండు కుటుంబాల్లో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆందోళన చెందుతున్నారు ఇరు కుటుంబాలు కూడా. శ్రీకాంత్ తండ్రి మాత్రం రోజువారీగా బట్టల షాపులో పని చేసుకుంటూ ఉండేవాడు. నాకు ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను పెళ్లి చేసుకోను అని చెప్పాడని చెప్పి శ్రీకాంత్ తండ్రి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఎందుకంటే కుటుంబ పోషణకు సంబంధించి పెద్దవాడు శ్రీకాంత్ కావడం, దీనికి అంతటికి కూడా పూర్తి స్థాయిలో మాకు శ్రీకాంత్ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి చాలాసార్లు మేము అడిగాము. అదే క్రమంలో కూడా మేము అడిగిన క్రమంలో దీనికి అంతటికి కూడా శ్రీకాంత్ తండ్రి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీకాంత్ తండ్రి చెప్పిన వివరాల ప్రకారము ప్రతిసారి శ్రీకాంత్ ఉద్యోగరీత్యా కాలేజీకి వెళ్ళి వస్తుండేవాడు. తర్వాత ట్యూషన్ చెప్పేవాడు. ట్యూషన్ చెప్తున్న క్రమంలో కూడా రాత్రి పగలైనా సరే నిద్రాహారాలు మారి చదువుకొని తాను పూర్తి స్థాయిలో
మా కుటుంబాన్ని పోషించే దిశగా అతను అన్ని పనులు చేస్తున్నాడు. అదే కోణంలో కూడా ఈ మా శ్రీకాంత్ ఎప్పుడు కూడా మా ప్రస్తావన రాలేదు. ఎందుకంటే ప్రేమిస్తున్నాననే ప్రస్తావన ఎప్పుడు కూడా మాకు అంతుపట్టలేదు. ఎందుకంటే ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడైనా సరే దానికి అంతర్కి సంబంధించి ఎప్పుడు కూడా మా దృష్టిలో అలాంటి విషయాలు పడలేదు. కానీ ఇద్దరు ప్రేమించుకున్నారు అనే కోణంలో చూస్తే మాత్రం, ఇద్దరు ఆ మృతి చెందిన ఘటన చూస్తే మాత్రం ఇద్దరు ప్రేమించుకున్న తల్లిదండ్రులు మా పెళ్లిని నిరాకరిస్తారేమో అనే కోణంలో కూడా వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు మేము భావిస్తున్నాం తప్ప మాకు ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారనే విషయాన్ని తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా చెప్పలేదని చెప్పి ఇరు కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఏదైతే నందిత శ్రీకాంత్లు నిజామాబాద్ జిల్లా చెందిన వారు కావడం, నందిత నిష్ఠా డిగ్రీ కాలేజీలో బీఎస్సీ 2వ సంవత్సరం చదవడం, తండ్రి ఉద్యోగరీత్యా ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కన్సల్టెంట్ వద్ద నౌకరీ చేస్తున్నాడు. తండ్రి నౌకరీ వల్లనే కుటుంబం పోషిస్తుంది. అందుకే మా నాన్నను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకున్నదో ఏమో కానీ ఎప్పుడు కూడా తండ్రి దృష్టికి కానీ తల్లి దృష్టికి కానీ ఎప్పుడు కూడా ప్రేమ వ్యవహారాన్ని దృష్టికి తీసుకురాలేదని చెప్పి నందిత తండ్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు శ్రీకాంత్ తండ్రి మాత్రం మా కొడుకు మా కుటుంబాన్ని పోషించాలి, బాబు పెళ్లి చేసుకో అని అన్న క్రమంలో కూడా ఎప్పుడు కూడా నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను, ఈ ఉద్యోగంలో ఏం పెంచి పోషించాలి పెళ్లి చేసుకుంటే అనే కోణంలో కూడా మా కుమారుడు మాకు చెప్పాడని చెప్పి శ్రీకాంత్ తండ్రి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఇరు కుటుంబాలకు సంబంధించి ఈ ఇద్దరు వ్యక్తులు నందిత శ్రీకాంత్లు ఈ రెండు కుటుంబాలను కడుపుకోత విధించారు. ప్రేమ వ్యవహారమే ఇదంతటి కూడా తల్లిదండ్రులకు చెప్పకపోవడమే ఇదంతటి కూడా ఆత్మహత్య గల కారణం అని చెప్పి భావించవచ్చు అని అనుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. నందిత ఫాదర్ చక్రవర్తిలో నందితకు సంబంధించిన ఫాదర్ ఉన్నారు, వారిని అడుగు. చెప్పండి, అసలు మీ అమ్మాయి ఏ క్లాస్ చదువుతుంది, ఏం చేస్తుంది, అసలు రోజువారీ మీరు ఏం చేస్తారు అమ్మాయిని తీసుకెళ్ళి? రోజు దించేస్తాను సార్, తీసుకొస్తా డ్రాప్ చేస్తా. ఏ కాలేజ్? నిష్ఠా డిగ్రీ కాలేజ్, డిగ్రీ 2nd ఇయర్, డాటా సైన్స్. ఓకే. ఏం అంటే మీకు ఎప్పుడన్నా ప్రస్తావన ఏమైనా వచ్చిందా? ఏది రాలేదు సార్, ఇంతవరకు ఏది రాలేదు, ప్రస్తావన రాలేదు. మీరు అక్కడ బాసా రైల్వే స్టేషన్కి వెళ్ళారా? వెళ్ళాం సార్. అక్కడ చూసేదాకా తెలియదు సార్, అక్కడ ఒక అతను చూసి చెప్తేనే వెళ్ళాము. అంటే ఎవరెవరు అక్కడ? సార్ శ్రీకాంత్ మీ అమ్మాయి ఇద్దరు? మా అమ్మాయిని కనిపించా సార్, అమ్మాయి అబ్బాయి. వాళ్ళ బాబాయ్ ఉన్నారు, పూర్తిగా వారిని అడుగుదాం. చెప్పండి, అసలు నందిత ఎలా ఉండేది మీతో రోజువారీగా? అంటే ఇంట్లో కానీ ఆమె ప్రవర్తన ఎలా ఉంటుండే? మీకు ఎప్పుడన్నా ఇలాంటి అనుమానం ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు రాలేదండి. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేది. కాలేజీకి వెళ్ళిందంటే ఇల్లు, ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ళేది. ఎటైనా పోవాలన్నా కానీ ఫాదర్ తీసుకెళ్తాడు, కాలేజీ కూడా ఫాదర్ దించేస్తాడు, మళ్ళీ మధ్యాహ్నం తీసుకొస్తాడు. కానీ అటువంటి సిచ్యువేషన్ అయితే ఎప్పుడు కలవలేదు. ఎందుకంటే ఎవ్రీ వీక్ నేను వెళ్తూ ఉంటాను ఇంటికి కూడా మా పిల్లలతో పాటు, కానీ ఎప్పుడు అలా అనిపించలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసి శ్రీకాంత్ నందిత ఇద్దరు కలిసి బాసా రైల్వేస్ అంటే ఎప్పుడైనా వీళ్ళు కలిసినట్లు కానీ ఎక్కడైనా వీళ్ళు చదువుకునే సమయంలో కానీ వీళ్ళిద్దరికి ఎప్పుడైనా పరిచయాలు ఉన్నాయి? అటువంటి ఆనవాళ్ళు ఎప్పుడూ లేవు సార్, అసలు తెలియనేది లేదు. మీరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? లేదండి, ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయట్లేదు. అంటే అటువంటి పొజిషన్ ఇంతవరకు రాలేదు కాబట్టి పిల్లల దగ్గర నుంచి. దీనికి సంబంధించి శ్రీకాంత్ తండ్రి ఉన్నాడు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మీ అబ్బాయి ఏం చేస్తాడు? స్కూల్లో టీచర్ సార్. ఏ స్కూల్? విశ్వభారత్ ఉంటుంది వినాయక్ నగర్లో, దాంట్లో పని చేస్తాడు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు ఈ ఇయర్. అంతకుముందు అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ముందర దాంట్లో చేస్తుండే. మధ్యన కరోనా వచ్చింది. డిఈడి కంప్లీట్ కాగానే ఈ ఫీల్డ్లోనే ఉన్నాడు. ఇక పొద్దున 8:30కి వెళ్ళిపోయి స్కూల్కి టైంకి వెళ్ళిపోతాడు, వస్తాడు సాయంత్రం. మళ్ళీ రాగానే మళ్ళీ సాయంత్రం ఒక ట్యూషన్ చెప్పడానికి మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ రాత్రి 8:30కి అట్లా చేస్తాడు. తిని పడుకోవడం, చదువుకోవడం, ప్రిపేర్లోనే ఉంటాడు. ఇక అంతేగాని రెస్ట్ ఉండదు కదా సార్, రెస్ట్ అనేది ఉండదు. ప్రిపేర్ ఈడి పడుతుంది, ఆశ దీని ప్రిపేర్లోనే ఉంటుండే. ఏమది అంత ఆలోచన రాలే మాకు అసలు. అంటున్నా, ఎందుకంటే పెళ్లి చేసేద్దాము, పెళ్లి చేసి చూద్దాము అని అంటున్నా. వయసు వస్తుంది, మళ్ళీ పిల్లలు దొరుకుతలేరు, అదే అంటూనే ఉన్నా. నేను ఇప్పుడు వేసుకొని నాకు ఉద్యోగం వస్తే ఇప్పుడు మనమే బతుకుడు కష్టం ఉంది అని అంటుండే. నాకు వచ్చేది 7,000 బట్టల దుకాణంలో పనిచేస్తా. మళ్ళీ మా వాళ్ళకు స్టంట్లో వచ్చినాయి. మొన్న ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది. కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉంది మాకైతే. వాడు పని చేస్తాడు, మా చిన్నోడు పని చేస్తాడు, మేము బతుకుతాం. ఇప్పుడు మా బతికే కష్టం అయిపోయింది. ఇట్లా బతకాలి మేము. మాకు వాడినం పెట్టాడో లేకుంటే అయిపోయింది.
ఎప్పుడైనా మీకు అనుమానం వ్యక్తమైందా? ఎప్పుడైనా అన్న అడిగినప్పుడు ఇప్పుడు వేసుకున్న తర్వాత ఉద్యోగం వస్తుంది, ఇప్పుడు ఈ జీతం మీద ఏం బతాము అంటుండే, అంతే. ఇల్లు లేదు ఏం లేదు అదే మాట అంటుండే. అది అందరికి ఇండ్లు ఉంటాయని నేను అంటుండే. తర్వాత వేసుకుంటాను, నాకు ఉద్యోగం అది ఆశ పెట్టుకోదు, అది వస్తుంది లేకుంటుంది. ఇప్పుడు మనకెంతో కొంత కడుపున దొరుకుతుంది కదా, పని చేస్తున్నావు చాలు అట్లా అంటుంటే నేను ఎంత పని చేస్తానని మాకు ఇప్పుడు ఎటు లేకుండా దారి అయిపోయింది. మా జీవితం ఎట్లా గడుస్తుందో. నేను కాలు దెబ్బ తగిలింది, నేను చిన్న పని చేస్తా బట్టల షాప్లో. అంటే ఇప్పుడు ఇంటికి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎప్పుడైనా మీకు ఏమన్నా మాట్లాడినా? ఏం మాట్లాడు, పోయిండు మామూలుగా పోతూ ఉంటాడు ఎగ్జామ్లకు వాటి వీటికి అంతే. ఎక్క మటుకు ఇంటికాడ ఉండే ఉన్నాడు. పొద్దున పోయినంటే మళ్ళీ వస్తాడు, ఫ్రెష్ అప్ అవుతాడు, మళ్ళీ పోయి ట్యూషన్ చెప్పేసి వస్తుడే ఉంటుంది. మళ్ళీ రాత్రికి వస్తాడు, మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటాడు. రాత్రి 12 గంటలకు అట్లా మొన్న రాత్రి ఏమో పోయిండు, బ్యాగ్ తీసుకుని పోతే తల పెట్టుకో అన్నాడు. పెట్టుకోనగానే బ్యాగ్ ఉందా ఏముందో నాకు అంత ఇది లేదు. అంత తల పెట్టుకుని నేను పెట్టింది కూడా జ్ఞాపకం లేదు. ఇక బండి స్టార్ట్ అయినట్టు తెల్లారి చూసేసరికి అక్కడ ఉన్నది పార్కింగ్ బండి. ఇక అంతే. నిన్న ఇక ఏం ఫోన్ కాల్ లేదు ఏం లేదు. వాళ్ళ అమ్మాయికి ప్రేమ ఉంటాడు, టచ్లో ఉంటాడు. మీకు ఎప్పుడైనా అనుమానం రాలేదు మీ అబ్బాయి ఎవరు అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు? అట్లేం లేదు, అనుమానం ఏం లేదు. ఎందుకంటే వాడికి అంత టైం ఉండదు, నాకు అట్లాంటి ఉద్దేశం ఉండదని నాకు తెలుసు. ఎందుకంటే వాడు పొద్దున పోయి నుంచి సాయంత్రం దాకా వాడు పనే ఉంటుంది. ఇంత ఇట్లాంటి పని దానికి ఆలోచనే రాలే. అట్లా పెళ్ళి చేసుకోమంటే తర్వాత వేసుకుంటాను, ఈ జీతం మీద ఏం బతాము, మిమ్మల్ని బతికి అన్నా మేము బతకన్నా ఇట్లే అంటుండే. ఏం ఎట్లా బతా, ఇప్పుడు పెళ్ళి చేసుకోని అంటుండే. తర్వాత వేసుకుంటా, ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం రాదురా బాబు నేను అంటుంటే. ఉద్యోగులు ఎక్కడికి వస్తాయి అంతే ఉంటుండే సార్. ఖచ్చితంగా చూసుకోవచ్చు. దీనికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే బాసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు, శ్రీకాంత్ అదేవిధంగా నందిత ఆత్మహత్య ఘటనకు సంబంధించి తల్లిదండ్రులకు మాత్రం ఏమాత్రం మాకు వాళ్ళు ప్రేమించుకుంటున్న విషయాన్ని మాకు తెలియదు, ఎప్పుడు కూడా మా దృష్టిలోకి రాలేదు. వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా కలిసిన దాఖలాలు లేవు, ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడిన అంశం మా దృష్టికి అయితే రాలేదు. కానీ ఇద్దరు ఆ బాసర రైల్వే స్టేషన్లో మృతి చెందిన మాత్రం చాలా బాధాకరమైన అంశం. వీళ్ళిద్దరు అక్కడికి ఎందుకు వెళ్ళారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. ఆ ప్రేమ జంటకు సంబంధించి వాళ్ళు నిజామాబాద్ జిల్లా వాస్తవులుగా గుర్తించారు నిజామాబాద్ పోలీసులు. దానికి సంబంధించి అసలు ఎన్ని గంటల ప్రాంతంలో అక్కడ బాసర రైల్వే స్టేషన్లో ఆత్మహత్య చేసుకున్న అంశానికి సంబంధించి నిజామాబాద్ రైల్వే పోలీస్కి సంబంధించిన ఎస్ఐ సాయిరెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ ఇద్దరు ప్రేమ జంట నిజామాబాద్ సంబంధించిన యువతీ యువకులు గుర్తించారు. అసలు ఏంటి, అసలు ఏం జరిగింది? నిన్నటి రోజు మాకు బాసర రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దగ్గర ఈ నాగర్సోల్ నర్సాపూర్ ట్రైన్ కింద సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి స్టేషన్ మాస్టర్ ద్వారా రాత్రి 8:10 మనకి ఇంటిమేషన్ జరిగింది. మేము వెంటనే ఉటావుటిన అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని చూసేసరికంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు అక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది పైలట్ ఇద్దరు వాళ్ళు డైరెక్ట్ చూశారు కాబట్టి ఆ ట్రైన్ అక్కడ చేరుకునేసరికంటే జంప్ చేసినారని చెప్పారు వాళ్ళు. మరి ఎందుకు చేసినారని వివరాలు తెలుసుకుంటే అమ్మాయి దగ్గర మరి ఒక ఐడి కార్డు దొరికింది. ఆ ఐడి కార్డు మూలంగా అమ్మాయి నందిత అని చెప్పేసి, తండ్రి పేరు రవీందరు, 20 ఇయర్స్ ఉంటాయి. ఆమె నిశిత డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుందని చెప్పేసి మనకు ఆ ఐడి కార్డు ద్వారా ఆధారాలు దొరకడం వల్ల వెంటనే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేషన్ ఇచ్చినాము. వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి స్పాట్కు చేరుకున్నారు. బాసర రైల్వే స్టేషన్ చేరుకొని మరి అమ్మాయిని గుర్తించారు, మా అమ్మాయి అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ అబ్బాయి గురించి వెరిఫై చేసి అబ్బాయి దగ్గర ఎలాంటి ఆధారం దొరకలేదు. తన యొక్క సిమ్ కార్డు ద్వారా మరి అతన్ని వెరిఫై చేస్తే వాళ్ళ బ్రదర్ మాట్లాడిండు. వాళ్ళు కూడా వచ్చేసి ఈ ఫొటోస్ చూసేసి మా అబ్బాయి అని చెప్పారు. అతని పేరు మరి ఇక్కడ నిజామాబాద్లో పనిచేస్తాడు అతను. వాళ్ళ నాన్న పేరు వెంకటేష్, తన పేరు తెలుసుకుంటే సూరం శ్రీకాంత్, తండ్రి పేరు వెంకటేష్. వాళ్ళు పద్మశాలి కూడగల్లీలు ఉంటారు. అతను ప్రైవేట్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు, విశ్వభారతి వినాయక నగరంతో పనిచేస్తున్నాడు. మరి వాళ్ళకు కూడా తెలుసుకున్నాం మరి ఏంది ప్రేమ విషయమా ఇంకేదైనా విషయం ఉన్నా అంటే వాళ్ళు కూడా కరెక్ట్ క్లారిటీగా చెప్పలేకపోతారు. ఇద్దరు కూడా వాళ్ళు అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున ఇద్దరు కూడా పిటిషన్స్ ఇస్తున్నారు. మరి బాడీలు మాత్రం రాత్రి షిఫ్ట్ చేసినాము, ఎఫ్ఐఆర్ కూడా చేసినాము, ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము. మరి నెక్స్ట్ పరిశోధన దానికి కంటిన్యూషన్గా మరి ఏం చేయాలా అనేది చెప్పేసి కంటిన్యూషన్గా మేము దాన్ని పరిశోధన ప్రారంభిస్తాము. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా చెప్పండి, ఆ ఇద్దరు యువతీ యువకులు ఆత్మహత్య చేసుకున్న గల కారణాలు అయితే ఇద్దరు వేరువేరు కులాలు అని చెప్తున్నారు. వేరువేరు కులాలు కావడంతోనే వాళ్ళ ప్రేమకు ప్రేమకు అంగీకరించాలనే ఉద్దేశంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావించవచ్చా? మేబీ అయిండవచ్చు. ఎందుకంటే అమ్మాయి స్టూడెంటు, అబ్బాయి కూడా లెక్చరరు, అంటే సేమ్ కూడా
మరి స్టూడెంట్స్కు అక్కడ లెక్చర్ దగ్గరికి పోతుంటారు వస్తుంటారు కాబట్టి ఆ విషయం అలా పరిచయం అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఇంటి వాళ్ళు మాత్రం మనకు క్లారిటీగా ఇవ్వట్లేదు. మేబీ అయిండొచ్చు ప్రేమ జంటగా మరి ప్రేమ వివాహం చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి మరి ఆత్మహత్య చేసుకున్నట్టు అయిండొచ్చు. క్లారిటీగా చెప్పలేము మేము. ఇంకా పరిశోధన తర్వాత ఫ్యూచర్లో మరి ఏమి క్లారిటీగా వస్తే దాని ప్రకారం మేము ముందుకెళ్తాము. అంటే రైల్వే పట్టాలపైన ఆత్మహత్య చేసుకుంటే ఉల్టా వారిపైన కేసులు నమోదవుతాయని చెప్తున్నారు. అసలు ఏం కేసులు నమోదు చేస్తున్నారు? వాళ్ళ బంధువులపైన కేసు చేస్తారా? ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ ఎలా జరుగుతుందో అసలు ఇన్వెస్టిగేషన్ రోజువారీగా కామన్గా ఈ 174 మేము చేస్తాము. ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో యాక్సిడెంటల్గా ట్రైన్ నుంచి కింద పడుతుంటారో వాళ్ళకి అండర్ సెక్షన్ 174 సిఆర్పిసి కింద మేము కేసు నమోదు చేస్తాము. దాని తర్వాత వాళ్ళు ఒక ఎలిగేషన్ చేసి ఎవరి మీద అనుమానం వ్యక్తపరిస్తే మేము దాని సెక్షన్ ఆల్టరేట్ చేసేసి కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి పంపుతాం. దాన్ని వాళ్ళు మళ్ళీ దాని కంటిన్యూషన్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది. మా దగ్గర మాత్రం 174 చేస్తాం కంటిన్యూ. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ మీదనే కేసు నమోదు చేస్తారా? ప్రజెంట్ చనిపోయిన వాళ్ళ D1 D2 అని చెప్పేసి ఇద్దరు చనిపోయింది కాబట్టి డిసీజ్ 1 డిసీజ్ 2 అని చెప్పేసి ముందు తీసుకుంటాము. తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏమైనా ఎలిగేషన్ చేస్తే అప్పుడు సెక్షన్ ఆల్టరేషన్ చేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు బాసర రైల్వే స్టేషన్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య గల కారణాలు అయితే పూర్తిగా మేము ప్రేమ వివాహానికి సంబంధించి చేసుకోలేకపోతున్నామని అనుమానం వ్యక్తం చేస్తూ వారు ఆత్మహత్య చేసుకున్నట్లు మేము గుర్తించాము. ఆ ఇద్దరు తల్లిదండ్రులు మాత్రం వేర్వేరు కులాలు కావడంతో ఇలాంటి ఘటన వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాము. పూర్తిగా ఎవరైతే 170 రైల్వే పట్టాలపైన ఆత్మహత్య చేసుకుంటే వారిపైన 170 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తాం. తర్వాత ఎవరైనా అనుమానం ఉంటే వారిపైన స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్కు దాని కేసును మారుస్తాం. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు అయితే సంబంధించి ప్రాథమిక ఆధారాల ప్రకారము ఇద్దరు కూడా నాగర్సోల్ నర్సాపూర్ రైలు కింద పడి అంటే దగ్గరికి వచ్చినప్పుడు చూసి నా క్రమంలో కో పైలట్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరు కూడా రైలు దగ్గరికి రాగానే అక్కడ ఘటనా స్థలంలో ఒక్కసారిగా పడిపోవడంతో మృతి చెందినట్లు పోలీసులకైతే ప్రాథమిక నివేదికలకు పైలట్ చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి నిజామాబాద్ వాస్తవులు కావడం, ఒకరు టీచర్ కావడం, మరొకరు విద్యార్థిని కావడం వల్ల ఇద్దరికి సంబంధించి అక్కడ ఏదైనా ప్రేమ చిగురించిందా లేకపోతే అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV న్యూస్.